వార్షిక తనిఖీలలో భాగంగా ఈరోజు ప్రతిపాడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆల్ కేసెస్ బోత్ యూఐ ఇంకా పీటీలో ఉన్న కేసెస్ని కేస్ బై కేస్ రివ్యూ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే రౌడీ షీటర్స్ ఎవరైతే ఇప్పటివరకు ఉన్నారో వాళ్ళ షీట్స్ అన్నీ ఎలా మెయింటైన్ అవుతున్నాయి అది చూడడం జరుగుతుంది. వాటిని CCTNSలో అప్లోడ్ చేస్తున్నారా లేదా అని చూడడం జరుగుతుంది. అలానే ఏవైతే రిటైన్ చేయాలో వాటిని ఎలాగో స్టెప్ తీసుకుంటున్నారు, అలానే ఏవైతే క్లోజ్ ఉన్నాయో వాటి గురించి ప్రపోజల్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ టు ద SHO ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్ రికార్డ్స్ ఇన్ ద పోలీస్ స్టేషన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, స్టేషన్ హౌస్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, క్రైమ్ రిలేటెడ్ ప్రాపర్టీని సీజ్డ్ వెహికల్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, దాని తాలూకు రిజిస్టర్స్ని కూడా చూడడం జరుగుతుంది. ఈ వార్షిక తనిఖీలలో భాగంగానే స్టాఫ్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. బోత్ వర్క్ రిలేటెడ్గా కానీ వార్డ్ అండ్ విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఏరియాలో ఎటువంటి గ్రిప్ ఉండాలి, వాళ్ళ ఏరియాలో ఉన్న రౌడీ ఎలిమెంట్స్ని ఎలాగా ఇన్స్పెక్ట్ చేయాలి, ఎట్లాగా వాళ్ళని విజిట్ చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. డిసిప్లిన్ గురించి కూడా ఫోర్స్తో మాట్లాడడం జరిగింది వార్షిక తనిఖీలలో భాగంగా. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉండే ప్రాబ్లమే, సో వీ కాంట్ టాక్ మచ్ అబౌట్ ఇట్. ద థింగ్ ఇస్ స్మార్ట్ వర్క్ చేస్తూ పోవడమే. ఇప్పుడు ప్రతి ఏరియాలో పోలీస్ ఉండడం కుదరదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫుడ్ పాట్రోలింగ్ అండ్ ఫుడ్ బీట్స్ వీఆర్ హ్యావింగ్ డ్రోన్ బీట్స్. నైట్ టైం అయితే కూడా ఏదైతే ప్రాబ్లమాటిక్ ఏరియాస్లో ఉన్నాయో అక్కడ వీలైనంత వరకు బీట్స్ని సర్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఉన్న 2 బీట్స్నే కాకుండా డే బీట్స్ని కూడా సర్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సిచ్యువేషన్ అండి, ఇప్పుడు గ్రేవ్ రిపోర్ట్తో కనుక వస్తే వెంటనే వితిన్ ఫ్యూ అవర్స్ దాన్ని ఎంక్వైరీ చేసుకొని FIR ఇవ్వడం జరుగుతుంది. పాక్సో కేసెస్ కానీ SC/ST కేసెస్ కానీ లేదంటే గ్రేవ్ థెఫ్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి కట్టడం జరుగుతుంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. పాక్సో కేసెస్లో కానీ SC/ST కేసెస్లో కానీ ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం లేదు. కొన్ని SC/ST కేసెస్లో అయితే FIR ఇవ్వండి అని ఉంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఓన్లీ ద ఫైనల్ రిపోర్ట్ విల్ బి ఫైల్డ్. ఐదర్ ఇఫ్ ఇట్స్ ట్రూ true report will be filed. If it's false అని చెప్పేసి final report will be filed. Okay, madam.